నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. ఏపీలో రాజకీయ వేడి రాజుకుంది. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం, వైసీపీ మధ్య మాటల తూటాలు పేరుతున్నాయి. చంద్రబాబు సర్కార్ వైఫల్యాలను ఎండగడుతుంది వైసీపీ. ప్రజలు, రైతు సమస్యలపై డైవర్షన్, పబ్లిసిటీ స్టంట్ చేస్తోందంటూ మండిపడింది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత జగన్ చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాలేంటో ఈ వీడియోలో చూద్దాం. ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. రికార్డు స్థాయిలో పంటల ధరలు అత్యంత దారుణంగా పతనమైన రైతుల వైపు కన్నెత్తి చూడటం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో రైతులు కాలర్ ఎగరేసుకునేలా చేస్తామంటూ ప్రగల్భాలు పలికిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు దుర్మార్గ పాలనతో రైతుల ఒంటి మీద ఉన్నటువంటి చొక్కాను కూడా తీసేసి వారిని రోడ్డుపై నిలబెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల బాధలు, వారు పడుతున్న కష్టాలు ఎవరికీ తెలియకుండా వాటిపై ఎలాంటి చర్చ జరగకూడదన్న ఉద్దేశంతో చేస్తున్న డైవర్షన్, పబ్లిసిటీ స్టంటే రైతన్న మీకోసం కార్యక్రమం అని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలో 16 సార్లు ప్రకృతి విపత్తులతో రైతులు నష్టపోయారన్నారు వైసీపీ అధినేత జగన్. కనీసం ఒక్కసారైనా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి రైతులను ఆదుకున్నారా? దుబారా పర్యటనలు, తప్పుడు కేసుల కోసం కోట్ల రూపాయలు తగలేస్తున్నారు. కానీ రైతులను ఆదుకోవడానికి మాత్రం ప్రభుత్వానికి మనసు రాదా? 10,000 మందితో టెలికాన్ఫరెన్స్ పెట్టామని చెప్పే మీరు 10 మంది కలెక్టర్లకు ఫోన్ చేసి మద్దతు ధర దక్కేలా ఎందుకు చెప్పలేకపోతున్నారు? రైతులను ఎందుకు ఆదుకోరు అంటూ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ సందర్భంలోనే అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలో రైతుల కోసం కూటమి ప్రభుత్వం ఎప్పుడు నిలబడింది, ఎక్కడ నిలబడింది, ఈ సంక్షోభానికి రైతులే కారణం అన్నట్లుగా వారిపై దాడి చేయడానికి ఎంచుకున్న ఎత్తుగడ కాదా అంటూ సీఎం చంద్రబాబును జగన్ సూటిగా నిలదీశారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం చేస్తున్న మోసాలను, వంచనను ప్రశ్నిస్తూ, నిర్లక్ష్యాన్ని కడిగేస్తూ మీ కాలర్, మీ పార్టీ వాళ్ళ కాలర్ పట్టుకునేందుకు రైతులు రెడీగా ఉన్నారన్న విషయాన్ని మర్చిపోవద్దని సూచించారు. ఈ మేరకు తన ఎక్స్ వేదికగా ఈ పోస్టు చేశారు. కానీ మరోవైపు కూటమి ప్రభుత్వం మాత్రం ఏపీలో అభివృద్ధి, సంక్షేమం కొనసాగుతుందని చెబుతోంది. జగన్ చేసిన ట్వీట్ పై కూటమి నేతలు ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం, వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. దీంతో పొలిటికల్ హీట్ క్రమక్రమంగా పెరుగుతోంది ఏపీలో.